సో రామ్ చరణ్ గారు RC16 గురించి మనకి ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా అన్న హింట్ స్టార్టింగ్ లో వచ్చింది. బట్ కొంతమంది అయితే ఈ మూవీ కుస్తీ బ్యాక్ డ్రాప్ అని చెప్పి, ఇంకొంతమంది అయితే కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో ఉంటదని చెప్పి, రీసెంట్ గా ఇది క్రికెట్ అని చెప్పి చాలా రూమర్స్ అయితే వచ్చాయి. కానీ ప్రస్తుతానికైతే రాత్రిపూట అయితే షూటింగ్ జరుగుతుంది. ఇది కూడా ఒక క్రికెట్ గ్రౌండ్ సెట్ చేశారు, అలాంటిదని మనకి హింట్లు అయితే వదిలారు. బట్ అసలు ఇది ఏ స్పోర్ట్స్ బేస్డ్ మూవీ అనేది అయితే చాలా డిస్కషన్ అయితే జరుగుతుంది. బట్ తాజాగా సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ గారు అయితే కొంచెం లీక్స్ అయితే ఈ సినిమా గురించి అయితే వదిలారు మనకి. సో లీక్స్ అంటే రత్నవేల్ గారు రీసెంట్ గా ఒక ట్వీట్ అయితే చేశారు. సో ఈ ట్వీట్ గమనిస్తేనే అందరికి అర్థమైపోయింది. సో ఆ ట్వీట్ లో ఏముందంటే ఫ్లడ్ లైట్, నైట్ షూటింగ్, క్రికెట్ అంటూ హ్యాష్ ట్యాగ్లతో అయితే ఒక ట్వీట్ అయితే చేశారు. సో దీంతో ప్రస్తుతం క్రికెట్ సీన్లకు సంబంధించిన షూట్ జరుగుతుందని అందరికీ అర్థమైపోయింది. అసలు ఉచ్చుబాబు గారి ప్లానింగ్ ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. సో ఈ మూవీ అనేది కుస్తీ పోటీల బ్యాక్గ్రౌండ్ లో ఉంటుందా, లేకపోతే కబడ్డీ బ్యాక్గ్రౌండ్, లేకపోతే క్రికెట్ ఆట చుట్టూ తిరుగుతుందా అన్నది అర్థం కాక తల పట్టుకున్న వారంతా ఇప్పుడు ఓకే ఇదైతే మొత్తానికి క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమా అనే క్లారిటీ అయితే వచ్చింది. సో మొత్తానికి అయితే ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ అయితే రాత్రిపూట అంతా షూటింగ్ అయితే జరుగుతుంది. ఇంకా ఈ షూటింగ్ జరుగుతున్న స్పాట్ కి అయితే ఒక స్పెషల్ గెస్ట్ కూడా తీసుకొచ్చారు రామ్ చరణ్ గారు. అదే రామ్ చరణ్ గారి ముద్దుల కూతురు క్లింకారా గారు. సో క్లింకారాకు ఇప్పుడే షూటింగ్ లో అవి గట్రా రామ్ చరణ్ గారు పరిచయం చేస్తున్నట్టుగా ఉన్నారు మరి. సో ఈ రాత్రిపూట షూటింగ్ లో రామ్ చరణ్ గారితో క్లింకారా కూడా మంచి సందడి అయితే చేస్తున్నారు. అండ్ ఉప్పిన తర్వాత బుచ్చిబాబు గారు చాలా టైం అయితే తీసుకొని ఈ కథని ప్రిపేర్ చేస్తున్న సంగతి మనకందరికీ తెలిసిందే. బుచ్చిబాబు గారు ఈ మూవీ కోసం గ్రౌండ్ వర్క్ కూడా చాలా బాగా చేశారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ తో ఎప్పటి నుంచో బుచ్చిబాబు గారు ట్రావెల్ చేస్తున్నారు. అందుకే సినిమా స్టార్ట్ అవడం కన్నా ముందే పాటల్లో అయితే ఇప్పించుకున్నారు. రెహమాన్ గారు ఆల్రెడీ ఇంతకు ముందు మనకి కొమరం పులి మూవీలో కూడా మ్యూజిక్ ఇచ్చారు. ఐ థింక్ ఇది సెకండ్ మూవీ అనుకుంటా రెహమాన్ గారికి. సో రెహమాన్ గారు ఇలాంటి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీకి మ్యూజిక్ చేయడం వల్ల ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో సౌండింగ్ ఉంటుంది అని అయితే అందరూ ఫిక్స్ అయిపోయారు. బుచ్చిబాబు గారు ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా కాకుండా పాన్ వరల్డ్ అప్పీల్ ఉన్న సినిమాగా తీయబోతున్నారు అని అయితే అర్థమవుతుంది. రాన్ రస్టిక్ గా ఉంటుంది అని అయితే తెలిసిపోతుంది. అలాగే నెగిటివ్ కెమెరా, ఫిల్మ్ కెమెరాలతో కొంతపాటు షూటింగ్ అయితే చేశారు. సో ఈ విషయాన్ని రత్నవేల్ గారే చెప్తున్నారు. అలాగే ఆ నెగిటివ్ ఫిల్మ్ కెమెరాతో షూట్ చేసిన పార్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా రాన్ రస్టిక్ గా అండ్ న్యాచురాలిటీకి దగ్గరగా ఉంటాయని కెమెరామాన్ గారు అయితే చెప్తున్నారు. అలాగే ఈ మూవీని దసరాకో, దీపావళికో, క్రిస్మస్ కో ఏదో ఒక స్పెషల్ డే కి మాత్రం రిలీజ్ చేస్తారని అయితే మనకు అనిపిస్తుంది. అలాగే గ్రౌండ్, మట్టి, ధూళి ఇలాంటి వాటి మధ్య షూటింగ్లు చేయడంతో రామ్ చరణ్ గారికి అయితే కొంచెం హెల్త్ కూడా దెబ్బతినిందని చెప్తున్నారు. అలాగే బాగా ఫేవర్ ఉన్న కూడా రాత్రిపూట ఈ షూటింగ్ అయితే రామ్ చరణ్ గారు చేస్తున్నారు అని అయితే చెప్తున్నారు. సో ఇదంతా చూస్తుంటే మనం రామ్ చరణ్ గారి డెడికేషన్ కి ఇది ఒక ఎగ్జాంపుల్ అనే చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ RC16 అనేది మనకి షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వక ముందే ఒక నేషనల్ వైడ్ ట్రెండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు షూటింగ్ అవుతున్న కొద్ది దేశం అంతా కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాడు మన డైరెక్టర్ బుచ్చిబాబు గారు. కేవలం ఒకే ఒక సినిమా ఎక్స్పీరియన్స్ తో చాలా వండర్స్ అయితే బుచ్చిబాబు క్రియేట్ చేస్తున్నాడని చెప్పొచ్చు. రేపు RC16 ఎలా ఉండబోతుందో అనే విషయం పక్కన పెడితే ముందు ఈ ప్రాజెక్ట్ ని బుచ్చిబాబు సెట్ చేస్తున్న విధానానికే కూడా అందరూ ఫిదా అయిపోతున్నారు. అండ్ ఇప్పుడు RC16 కి సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూ కూడా చూస్తుంటే బుచ్చిబాబు కాస్త బాహుబలి ఇంటర్వెల్ సీన్ లో ప్రభాస్ లా కనిపిస్తున్నారు. ఒకే ఒక సినిమా అనుభవంతో అద్భుతాలు అయితే చేస్తున్నారు బుచ్చిబాబు గారు. సో ముందు ఈ ప్రాజెక్ట్ ని బుచ్చిబాబు సెట్ చేసుకున్న విధానానికి అందరి బుర్ర అయితే గిర్రని తిరుగుతుందనే చెప్పుకోవాలి. చాలా మంది డైరెక్టర్స్ కళలో కూడా ఊహించని కాంబినేషన్స్ అయితే RC16 కి అయితే కలిపేశాడు మన బుచ్చిబాబు. సో రామ్ చరణ్ తో బుచ్చిబాబు ప్రాజెక్ట్ ఓకే అయినప్పుడే దీని మీద అయితే మంచి డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది. అంతలోనే ఇంకా AR రెహమాన్ మ్యూజిక్ అంటూ ఇంకో బాంబు అయితే పేల్చారు. ఆ షాక్ నుంచి బయటకు రాకముందే శివరాజ్ కుమార్, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ అంటూ మన RC16 కాస్టింగ్ గుట్టు విప్పి మరో షాక్ అయితే ఇచ్చారు. అలాగే RC16 లో రామ్ చరణ్ రోల్ కూడా చాలా రగ్గడగా ఉండబోతుంది అని బుచ్చిబాబు చెప్తున్నారు. అలాగే బడ్జెట్ విషయంలో కూడా చాలా ఫ్రీడమ్ దొరకడం వల్ల కాస్టింగ్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు మన బుచ్చిబాబు గారు. కాస్ట్ అండ్ క్రూకే భారీగా ఖర్చు అయితే పెట్టారంట. రామ్ చరణ్ గారికి 100 కోట్ల పైన రెమ్యునరేషన్ అంటున్నారు. నెక్స్ట్ బుచ్చిబాబు, జాన్వీ కపూర్, AR రెహమాన్ కూడా చాలా భారీగానే తీసుకుంటున్నారంట. మరి ప్రస్తుతం హైదరాబాద్ లోనే షెడ్యూల్ అయితే జరుగుతుంది. ఇంకా రిలీజ్ విషయానికి వస్తే ఈ ఇయర్ డిసెంబర్ లో RC16 విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని అయితే మనకు అర్థమవుతుంది. ఇంకా మూవీకి పెద్ది అనే టైటిల్ కూడా బయట అయితే తిరుగుతుంది. సో గేమ్ చేంజర్ ఆశించిన స్థాయి విజయం అయితే చేకూరలేదు కాబట్టి ఈ ఏడాది హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలనే కసితో కనిపిస్తున్నాడు మన మెగా వారసుడు రామ్ చరణ్ తేజు. అలాగే అక్కడ మనం చూసుకుంటే రంగస్థలం గానీ, ఉప్పున సినిమాల క్లైమాక్స్ లో అయితే మన ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసి చెప్పాలి. ఇప్పుడు రామ్ చరణ్ గారు బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న మన RC16 క్లైమాక్స్ కూడా చాలా కాలం గుర్తుండిపోయే రేంజ్ లో ఉంటుందని చెప్పి మనకి బయట టాక్ అనమాట. సినిమాకు క్లైమాక్స్ ప్రాణం అని చెప్తున్నారు RC16 కి. అండ్ సినిమా అంతా ఒక ఎత్తు, క్లైమాక్స్
క్లైమాక్స్ ఒకటే ఒక ఎత్తు అనే టైప్ లో అయితే సినిమాని డిజైన్ చేశారంట. సో దీనికి రీజన్ ఏంటంటే అలా క్లైమాక్స్ డిఫరెంట్ గా ఉన్న సినిమాలో చాలా కాలం గుర్తుండిపోతాయని ఒక నమ్మకం అయితే ఉంది. సో రీసెంట్ గా రామ్ చరణ్ గారు రంగస్థలం చూసిన నెక్స్ట్ అలాగే ఉప్పిన సినిమా క్లైమాక్స్ కూడా మనకి ఈ డిఫరెంట్ ఎండింగ్ ఉండడం వల్ల మనందరికి గుర్తుండిపోయని చెప్పొచ్చు. ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమాకి కూడా అలాంటి డిఫరెంట్ క్లైమాక్స్ ఉండబోతుంది అని అయితే గట్టిగానే చెప్తున్నారు. సో ఇది వీడియో. మీకైనా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.